మీరు కొనబోయే తదుపరి మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ టీవీ ఇంకా చౌకగా దొరికే అవకాశం ఉందని మీకు తెలుసా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక కీలక నిర్ణయం దేశంలోని మొత్తం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను మార్చే శక్తి కలిగి ఉంది. అసలు ఏ నిర్ణయం తీసుకుంది? దానివల్ల మనకు లాభమా? లేక కంపెనీలకే లాభమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తి విషయం అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగించే కొన్ని అత్యంత కీలకమైన విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తూ ఆర్థిక శాఖ 3 ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇది సాధారణ నిర్ణయం కాదు. భారత్‌ను ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో తీసుకున్న వ్యూహాత్మక చర్య. ఏ వస్తువులపై సుంకం రద్దు, ఏ వస్తువులపై ఈ మినహాయింపు వర్తిస్తుంది? ప్రధానంగా డిస్‌ప్లే అసెంబ్లీస్ తయారీలో ఉపయోగించే భాగాలు, లిథియం అయాన్ సెల్ తయారీకి అవసరమైన వస్తువులు, ఇండక్టర్ కాయిల్ మాడ్యూల్ తయారీలో ఉపయోగించే విడిభాగాలు. ఈ 3 విభాగాలు నేటి దాదాపు ప్రతి ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయానికి పరిశ్రమలో విశేష ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌లో కోట్ల సంఖ్యలో మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయి. అయితే వాటిలో ఉపయోగించే అనేక కీలక భాగాలు ఇప్పటికీ విదేశాల నుంచే దిగుమతవుతున్నాయి. దిగుమతి అంటే అదనపు కస్టమ్ సుంకం, అధిక తయారీ ఖర్చు, మరింతగా విదేశాలపై ఆధారపడడం. ఈ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పుడు సుంకాన్ని తొలగించింది. ఈ నిర్ణయం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి బలాన్నిస్తుంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకానికి కూడా ఇది పెద్ద మద్దతుగా నిలుస్తుంది. భారత్‌లోనే ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ ఉద్యోగాలు ఇదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న మనకు ఏమి లాభం? తయారీ ఖర్చు తగ్గితే కంపెనీల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. దీంతో భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు మరింత పోటీదారులకు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ధరలు వెంటనే తగ్గిపోతాయని మాత్రం చెప్పలేం. అది కంపెనీల వ్యాపార విధానం, మార్కెట్ పోటీ, డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా లాభపడే రంగాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు, బ్యాటరీ గిగా ఫ్యాక్టరీలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తయారీదారులు, పునరుత్పాదక ఇంధన సంస్థలు, టెలికాం కంపెనీలు, డేటా సెంటర్లు, వైద్య పరికరాల తయారీదారులు, డ్రోన్ పరిశ్రమ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగం. ఈ రంగాలన్నీ లిథియం అయాన్ సెల్‌పై అధికంగా ఆధారపడుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల దేశంలో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఫ్యాక్టరీలు ఏర్పడే అవకాశం ఉంది. వేలాది ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉంది. ప్రభుత్వం తెలిపిన ప్రకారం డిస్‌ప్లే అసెంబ్లీస్ మరియు ఇండక్టర్ కాయిల్ మాడ్యూల్స్‌కి సంబంధించిన కస్టమ్ సుంక మినహాయింపు 2029 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. మొత్తంగా చూస్తే ఇది కేవలం కస్టమ్ సుంకం రద్దు మాత్రమే కాదు. భారత్‌ను ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మార్చే దిశలో మరో కీలక అడుగు. అయితే ఈ నిర్ణయం వల్ల నిజంగానే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ ధరలు తగ్గుతాయా? లేదా దీని ప్రధాన ప్రయోజనం పరిశ్రమలకే పరిమితం అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి తాజా ఆర్థిక టెక్నాలజీ మరియు జాతీయ వార్తల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.